అందరికీ నమస్కారం। ఈరోజు స్థానిక శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి ఆహ్వానం మేరకు అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్నటువంటి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రక్రియని పరిశీలించి సమీక్షించడానికి ఇక్కడికి రావటం జరిగింది। ముఖ్యంగా అనంతపురం పట్టణాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అతిపెద్ద సమస్య, ఎన్నో ఏళ్లుగా ఈ నగర వాసులు ఈ సమస్యని పరిష్కరించండి అని చెప్పి పదే పదే కోరుకుంటున్నటువంటి అంశం। గత ఎన్నికల ప్రచారం సందర్భంగా గౌరవ శాసనసభ్యులు ప్రసాద్ గారు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో, అనంతపురం నగరానికి ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తామని గౌరవ శాసనసభ్యులు నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీని నెరవేర్చే విధంగా ఇక్కడ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం। గత సంవత్సర కాలంగా గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఉద్యమానికి వారే సారథ్యం వహిస్తూ స్వచ్ఛాంధ్రకు ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారి రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛతకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలని కూడా ముందుండి నడిపిస్తూ ఉన్నారు। వారి యొక్క దిశానిర్దేశం మేరకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేసి గౌరవ మంత్రివర్యులు నారాయణ గారి సహకారంతో వాటన్నిటినీ కూడా అమలుపరుస్తూ ఉన్నాం। ఇవాళ అనంతపురంలో ఉన్నటువంటి డంప్ యార్డ్లో గత ప్రభుత్వం చెత్త మీద పన్నేసినటువంటి చెత్త ప్రభుత్వం 2019-24 మధ్య రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 85 లక్షల టన్నుల పైబడి చెత్తని ఎక్కడికక్కడే వదిలివేసినటువంటి పరిస్థితి। మరి అనంతపురం కార్పొరేషన్ పరిధిలో కూడా మరి దాదాపు 5 లక్షల టన్నుల చెత్త క్లియర్ చేయకుండా వదిలేస్తే 2 ఫేజెస్గా మరి దాదాపు 3,30,000 టన్నులు ఒక ఫేజు, మిగతా 1,70,000 టన్నులు సెకండ్ ఫేజ్లో ఈ పనులను చేపట్టడం జరిగింది। గత ప్రభుత్వ హయాంలో వేస్ట్ ప్రాసెసింగ్ పేరుతో ఎక్కడా పనులు చేయకుండా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి వారు నిధులు గోల్మాల్ చేస్తే వాటిపైన ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించడం జరిగింది। అవన్నీ కూడా ఆ నివేదికలు కూడా సిద్ధమవుతూ ఉన్నాయి। కానీ నేడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈరోజు ఉదయమే గౌరవ శాసనసభ్యులు నేను కలిసి ఆ డంపింగ్ యార్డ్ని పరిశీలించి వచ్చాం। ఇక్కడ ఆ పనిని చేస్తున్నటువంటి జిగ్మా సంస్థకు కూడా గట్టిగా చెప్పడం జరిగింది, ప్రాసెసింగ్ అండ్ డిస్పోజల్ రెండు కూడా ఇంకా వేగం పెంచాలి। ఈ నెలాఖరికి దాదాపు 1,00,000 టన్నుల యొక్క ప్రాసెసింగ్ ప్లస్ డిస్పోజల్ రెండు కూడా పూర్తి కావాలి। మిగతా చెత్తకు సంబంధించి కూడా జనవరి నెలాఖరికి పూర్తిగా వాటిని అన్నిటినీ కూడా క్లియర్ చేయాలని చెప్పి గట్టిగా మేము టైం లైన్ కూడా వారికి విధించి ఆ పనులన్నీ కూడా చేపిస్తూ ఉన్నాం। అతి త్వరలోనే అది పూర్తి చేసి ఉన్నటువంటి డంపింగ్ యార్డ్లో ఒక అద్భుతమైనటువంటి పార్కు నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నాం। అదేవిధంగా అనంతపురం కార్పొరేషన్కి 62 ఎలక్ట్రిక్ వాహనాలని 1 టన్ పేలోడ్ ఉన్నటువంటి 62 ఎలక్ట్రిక్ వాహనాలు ఇవాళ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి వార్డులో దాదాపు 80,000 హౌస్ హోల్డ్స్ ఏవైతే ఉన్నాయో డోర్ టు డోర్ కలెక్షన్ వ్యవస్థని మెరుగుపరచడానికి 62 ఎలక్ట్రిక్ వాహనాలు అనంతపురం కార్పొరేషన్కి అతి త్వరలో రాబోతున్నాయి। ఇప్పటి వరకు ట్రాక్టర్లు పెట్టి తరలిస్తున్నటువంటి ఆ చెత్త అటువంటి విధానానికి పూర్తిగా స్వస్తి పలికి ట్రాక్టర్లతో చెత్తని తరలించడం అనేది పూర్తిగా నిలిపివేసి ఎలక్ట్రిక్ వాహనాలతో ఇంకా మెరుగ్గా ఈ వేస్ట్ కలెక్షన్ అండ్ ట్రాన్స్పోర్ట్ చేయబోతున్నాం। అదేవిధంగా కాంపాక్టర్స్ కొనుగోలుకు సంబంధించి 50% గ్రాంట్గా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్
నిధులు ఇవ్వబోతోంది. కేవలం 50% మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ వారు పెట్టుకునే విధంగా కూడా ఒక స్కీమ్ మేము నిర్వహిస్తున్నాం. దానిని కూడా వినియోగించుకుని ఆ కాంపాక్టర్స్ కొనుగోలు కూడా కార్పొరేషన్ చేయాలని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది. ఇవన్నీ కాకుండా ఇంకొక 17 కోట్ల రూపాయలతో ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ని మేము ఇక్కడ నెలకొల్పబోతున్నాం. అంటే ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఆల్రెడీ పాత చెత్త లెగసీ వేస్ట్ బయోమైనింగ్కి ఒక 17 కోట్లు ఆల్రెడీ శాంక్షన్ చేశాం. మళ్ళీ ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్కి ఇంకొక 17 కోట్ల రూపాయలు ఇస్తూ ఉన్నాం. అంటే దాదాపు ఈ సంవత్సరన్నర కాలంలోనే 35 కోట్ల రూపాయలు కేవలం ఒక అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్కి వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి నిధులని అందిస్తున్నది ఈ ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా. ఇంత భారీ మొత్తంలో నాకు తెలిసి గతంలో ఎప్పుడూ కూడా నిధులు కేటాయించలేదు ఈ కార్పొరేషన్కి. అంతేకాకుండా టాయిలెట్స్ కూడా ఎన్ని కావాలంటే అన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. ఇప్పటికే 10 పబ్లిక్ టాయిలెట్ కాంప్లెక్సెస్ మేము శాంక్షన్ చేసాం. ఇంకా అదనంగా కావాలంటే కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏదైతే చెప్తారో స్వచ్ఛత విషయంగా ఏ పని చేపట్టినా నిధుల కొరత లేకుండా మనం చూస్తామని ఏదైతే చెప్తున్నారో దానికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వ సహకారంతో స్వచ్ఛ భారత్ అభియాన్ నిధులు ఒక పక్కన, రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి నిధులు ఇంకొక పక్కన, 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చినటువంటి నిధులు ఇవన్నీ కూడా వినియోగించి పెద్ద ఎత్తున నిధులు అన్ని కార్పొరేషన్లు మున్సిపాలిటీలకు ఇస్తున్నాం. అనంతపురానికే స్పెసిఫిక్గా ఇప్పటికే 35 కోట్ల రూపాయల బెనిఫిట్ మేము చేయగలిగాం. ఇదే విధంగా చేసి ఇక అనంతపురంలో డంపింగ్ యార్డ్ అనేది ఇక ఉండదు. రాబోయే కొద్ది నెలల్లో అనంతపురానికి ఆ డంపింగ్ యార్డ్ సమస్యకి చరమగీతం పాడతాం. ఏ రోజు చెత్తను ఆ రోజున ప్రాసెస్ చేసేటటువంటి ప్రాసెసింగ్ సెంటర్ను కూడా నెలకొల్పుతామని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి మరి స్థానిక శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు చూపిస్తున్నటువంటి చొరవకి వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. అనేక సందర్భాలు అనేక సార్లు వారు స్వయంగా నాకు ఫోన్ చేసి మాట్లాడటం, అన్న ఈ విధంగా ఇక్కడ ఈ సమస్య ఉంది, నేను హామీ ఇచ్చాను, ఇచ్చిన హామీ మేరకు దానికి ఒక పరిష్కారం చూపించాలి అని చెప్పి పదే ఆయన ఫాలోఅప్ చేయటం, ఆయన చూపిస్తున్నటువంటి ఆ చొరవ, వారు చేస్తున్నటువంటి కృషిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ, అదేవిధంగా మరి ఈ కార్పొరేషన్ పరిధి నుంచే మా కార్పొరేషన్ డైరెక్టర్గా రవి గారు కూడా వ్యవహరిస్తున్నారు. వారు కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షించుకోవాలి. జనసేన సీనియర్ నాయకులు వారు కూడా ఆ రకంగా చేస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఆల్రెడీ విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తుంది. ఆల్రెడీ రిపోర్ట్ కూడా సిద్ధమవుతా ఉంది. అతి త్వరలోనే ఒక్క అనంతపురంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే అవినీతి కుంభకోణానికి గత ప్రభుత్వం పాల్పడిందో ఆ లెక్కలన్నీ కూడా వస్తాయి. రేపు బాధ్యులైనటువంటి వారందరిపైన కూడా కఠినంగా యాక్షన్ కూడా ఉంటుంది. దానిలో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే దేన్ని వదిలిపెట్టలా. మీరు ఒకసారి కనుక చూసినట్లయితే 2019-24 మధ్య టీటీడీలో స్వామివారి పరకామణి దగ్గర నుంచి మొదలుపెట్టి డంపింగ్ యార్డ్లో చెత్త వరకు దేన్ని వదల్లా. ఇంత అవినీతిమయమైనటువంటి ప్రభుత్వాన్ని మనం ఎక్కడైనా చూసామా? ప్రతిదీ దోచుకోవటమే కదా. ఇసుకను దోచుకున్నారు, మద్యంలో దోచుకున్నారు, మైనింగ్లో దోచుకున్నారు, దేవాలయాల్లో దోచుకున్నారు, ఆఖరికి చెత్తలో కూడా దోచుకున్నారు. అంత చెత్త ప్రభుత్వం అది. అందుకనే తీసుకెళ్లి చెత్తలో కలిపేశారు. ఆ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేశారు. ఇంకా సిగ్గు లేకుండా చెత్త మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఆ మాజీ ముఖ్యమంత్రి, నేటి పులివెందుల శాసనసభ్యుడు. వీటన్నిటికీ జవాబు చెప్పమనండి. ఇవాళ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్గా అడుగుతా ఉన్నా, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చెత్త మీద పన్ను వేశారా లేదా? మీరు పన్ను వేసి ఎందుకు ఎక్కడికక్కడ చెత్త కుప్పలు పెట్టిపోయారు రాష్ట్ర వ్యాప్తంగా? మరి అటువంటి పని చేసినటువంటి మీ ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం చెత్త ప్రభుత్వం కాక ఇంకేంటి? చెత్తని ఏదో క్లియర్ చేస్తామన్న సాకుతో భారీ కుంభకోణానికి పాల్పడ్డారా లేదా? ఇవాళ ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఖచ్చితంగా వాటన్నిటిపైన కఠినమైనటువంటి యాక్షన్ ఉంటుంది. కొన్ని వేల కోట్లు
దిగమింగినటువంటి ఒక అవినీతి బకాసురుడికి పరకామణి చోరీ చాలా చిన్నదిగానే కనపడుతుంది ఆయనకి. రెండోది, స్వామివారి పట్ల ఎటువంటి భక్తి విశ్వాసాలు లేనటువంటి వ్యక్తి. నిజంగా స్వామివారి పట్ల ఏమాత్రం కొంచెం భక్తి ఉన్నా, భయం ఉన్నా, అటువంటి విశ్వాసం ఉన్న ఇటువంటి మాటలు మాట్లాడరు. అందుకనే కదా ఎప్పుడు తిరుమల వెళ్ళినా కనీసం డిక్లరేషన్ మీద కూడా సంతకం పెట్టమంటే పెట్టేవాడు కాదు. పెట్టకుండా వెళ్ళిపోవటం, నాకేంటి అన్నట్టు వ్యవహరించడం, పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడటం, ఇవన్నీ చేశారు కాబట్టే స్వామివారి ఆగ్రహానికి గురయ్యారు. ఇంకా కూడా బుద్ధి తెచ్చుకోకుండా అదే రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు, ఆ స్వామివారు కూడా అన్నీ గమనిస్తూనే ఉంటారు. పరకామణిలో చోరీ అనేది నేను చేసినటువంటి మహాపాపం అని చెప్పి ఆ చోరీకి పాల్పడ్డ వ్యక్తే వీడియో రిలీజ్ చేశాడు. నేను ఒక ఘోరమైన పాపం చేశానని చెప్పి. ఈయన ఏముందిలే, అది చాలా చిన్న విషయం అంటే అసలు ఏమనాలి? ఒక అహంకారమా, లేదంటే ఇంకే కొన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు అభివర్ణించడానికి మనం ఎత్తుక్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా అది ఏమాత్రం కూడా సమంజసం కాదు. కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి ఇష్యూ ఇది. అటువంటి అంశం పట్ల ఎంత ఇదిగా నిర్లక్ష్యంగా ఇంత ఈ విధంగా మాట్లాడటం అనేది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు.